రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందా? ఒకవేళ ముగిస్తే ఈ సీజ్ ఫైర్ అయితే ఏదైతే కొనసాగుతుందో అది తాత్కాలికమేనా అంటే ప్రస్తుతానికైతే అవునని అక్కడ పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ వింటే మీరు కూడా అదే ఫీల్ అవుతారు. అదేంటంటే మరోసారి అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక్క తప్పు చేసినా వదిలేది లేదంటూ ఇరాన్ చాలాగా స్ట్రాంగ్గా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. మా చేతులు ఎప్పుడు కూడా ట్రిగ్గర్ మీదే ఉన్నాయి, ఎప్పుడెప్పుడు మీరు దొరుకుతారా అని చూస్తున్నాం అంటూ కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్ వార్నింగ్ అనే అనుకోవాలి. ఈ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఐఆర్జీసీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఇరాన్కి అతను స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేశాడో అది కూడా మీడియా ముఖంగా శత్రువులు మరోసారి గుర్తు పెట్టుకోవాలి, మా వార్నింగ్ ఏదైతే చేసామో ఎప్పుడు కూడా అవర్ హ్యాండ్స్ ఆర్ ఆన్ అవర్ ట్రిగ్గర్స్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇరాన్ కమాండర్ మహమ్మద్ షక్బూర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు. మా వైపు కన్నెత్తి చూసినా చాలు కోలుకోలేని దెబ్బ కొడతాం అని చెప్పి మహమ్మద్ ఫక్బూర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మేము ఖతార్లో చేసిన దాడి ఏదైతే ఉందో అది అమెరికా ముఖానికి తగిలింది అని చెప్పి ఖమేనీ కూడా ఈ దాడుల నేపథ్యంలో ఎప్పుడైతే ఖతార్లో దాడి చేశారో అప్పుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖమేనీ కూడా. ప్రస్తుతానికి దీని గురించి అయితే నా దగ్గర కొంత సమాచారం ఉంది, అది మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇరాన్స్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ said the Iranian attack on US Al Adid air base in Qatar was a heavy slap to the US space. Correct. ఏదైతే ఖతార్లో అల్ యుదీద్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దానిపైన ఇరాన్ వాళ్ళు ఎప్పుడైతే దాడి చేశారో అది అమెరికా ముఖానికి డైరెక్ట్గా తగిలింది. అమెరికా చంప చెళ్ళు మనిపించాం అనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. షుడ్ ఎనీ అగ్రెషన్ అకర్ ది ఎనిమీ విల్ డెఫినెట్లీ పే ఎ హెవీ ప్రైస్. ఎస్, ఒకవేళ ఇదే నేపథ్యంలో ఖతార్లో అల్ ఉదీద్ ఏదైతే ఎయిర్ బేస్ ఉందో దానిపై ఇరాన్ దాడి చేసినటువంటి ఈ నేపథ్యంలో ఒకవేళ అమెరికా ఏమన్నా రెచ్చగొట్టే పరిస్థితులు ఏమన్నా చేసినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఒకవేళ ఇజ్రాయెల్ ద్వారా కల్పించినా, లేదు వాళ్ళు డైరెక్ట్గా చేసినా, లేదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై వాళ్ళు ఏదన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇరాన్ గురించి చేసినా సరే వీఆర్ రెడీ విత్ అవర్ ట్రిగ్గర్స్. ఎస్, మేము ఖచ్చితంగా అమెరికాకి తగిన సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి అల్ ఖమేనీ కూడా చాలా గట్టిగా వ్యాఖ్యానించారు. మా జోలికి వస్తే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని చెప్పి ఖమేనీ ఘాటుగానే వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ బేసిక్గా మనం చూస్తున్నట్టయితే ఖమేనీ కానీ ఇరాన్ కానీ ఈ ఇజ్రాయిల్ ఈ సీజ్ ఫైర్ ఏదైతే గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉందో అక్కడ ఈ సీజ్ ఫైర్ అయితే జరిగినప్పటికీ ప్రస్తుతం వాళ్ళేదో చూసి చూడనట్లు ఈ యుద్ధాన్ని వదిలేసాం అనే ఒక రకంగా సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ కొనసాగిస్తున్నప్పటికీ ఒకవేళ ఇజ్రాయెల్ కానీ మళ్ళీ అమెరికా కానీ ఏమైనా ఓవర్ యాక్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా సమాధానం చెప్తాం, ఖచ్చితంగా దాడి చేసి తీరుతాం. ఎందుకంటే దానికి ఇప్పుడు ఖతార్లో మేము ఏదైతే దాడి చేశామో అదే సరైన సమాధానం, చెంపపెట్టు లాంటిది అమెరికాకి అని చెప్పే సందర్భం ఉంది. మమ్మల్ని టచ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే నేను ఇప్పుడే చదివి వినిపించాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యాపెన్ టు టచ్ us, you will have to pay a heavy price to that. Yes, మమ్మల్ని టచ్ చేస్తే చాలు భారీ మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి ఖమేనీ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు ఇంటర్నేషనల్ పత్రికా ముఖంగా. ఈ యుద్ధంతో అమెరికా సాధించింది అసలు ఏమీ లేదని చెప్పి ఖమేనీ చెప్పుకున్నారు. కానీ ఒకవేళ ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఒకవైపు అమెరికా ఏమో పెద్ద శాంతి దూతలాగా వ్యవహరిస్తోంది. ఇది మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. పెద్ద శాంతి దూతలాగా ఓళ్ళంతటికి కూడా ఒక పెద్దనలాగా వ్యవహరిస్తూ వస్తూ ఉంది. ఏదో పెద్ద ఇద్దరి మధ్య గొడవలు వస్తే ఒక ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో సమతౌల్యత పాటించమని, ఏదో సమగ్రత పాటించమని, ఏదో నేను పెద్దన్నగా నేను వీళ్ళందరినీ కూడా యుద్ధం ఆపించాను, ప్రపంచ శాంతి నెలకొల్పడానికి నేను శాంతి కాముకుల్లా ప్రయత్నిస్తున్నాను అని చెప్పి సోకాల్డ్ ట్రంప్ గత కొద్ది కాలంగా కూడా వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా పాకిస్తాన్ ఈ యుద్ధం జరిగిన నేపథ్యంలో కూడా ఆ సీజ్ ఫైర్ చేసింది నేనే, వీరిద్దరి మధ్య యుద్ధం ఆపింది నేనే అని చెప్పి గొప్పగా చెప్తూ వచ్చాడు ట్రంప్. అఫ్ కోర్స్ మన ఇండియన్స్ ఏనాటికి కూడా పట్టించుకున్నప్పటికీ ఎవరు రమ్మన్నారు, ఎవరు ఇంటర్ఫియర్ అమ్మన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో పాక్ వార్ మధ్య ఆయన ఎవరు ఇంటర్ఫియర్ అమ్మన్నాడు? అయినప్పటికీ కూడా వేలు పెట్టాడు, పెద్దన్న పాత్ర వహించానని చెప్పాడు, సీజ్ ఫైర్ చేశారని చెప్పాడు. సరే, ఇండియా పాక్ ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా తలదూర్చినటువంటి ఈ ట్రంప్, ఈ అమెరికా పెద్దన్న పాత్ర ఏదో నేను వహించాను, అందుకే సీజ్ ఫైర్ చేశాను అని చెప్పి గతంలో కూడా వ్యాఖ్యానించారు. సరే, ఇక ఇదే నేపథ్యంలో
ఈ యుద్ధంతో అమెరికా సాధించింది ఏమీ లేదని చెప్పి ఒకవైపు ఖమేనీ కూడా, అంటే ఈ యుద్ధాన్ని విరమించుకోవటం వల్ల ఏదో అమెరికా పెద్ద పాత్ర ఏమీ లేదు, మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క యుద్ధాన్ని విరమించుకున్నాం, ఎందుకులే అని చెప్పి చూసి చూడనట్టు వదిలేసాం అనే ఒక ధోరణితో కూడా ప్రస్తుతం ఇరాన్ ఉందని చెప్పి ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఖమేనీ వ్యాఖ్యలు చేశాడో వాళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని బట్టి అయితే మనకు తెలుస్తోంది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై. לא מועה. בית חנן, בית טוב, עד לא נראה לי אצלך. יואו, איזה פחד. రైట్, ఇక ఇదే సిచ్యువేషన్ గురించి మా ప్రతినిధి మనోజ్ మరింత సమాచారం అందిస్తారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, ఒక పక్కనేమో అమెరికా పెద్దన్న పాత్ర పోషించాను, సీజ్ ఫైర్ నేనే చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటోంది. ఇంకో వైపు నుంచి ఏమో ఇరాన్ ఏమో చూసి చూడనట్లుగా మేము ఏదోలా ఇజ్రాయెల్ కదా అని వదిలేసామన్నట్లుగా వాళ్ళు అదే దూరంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తాజాగా వ్యాఖ్యలు ఏవైతే వచ్చాయో అల్ ఖమేనీ కానివ్వండి, తర్వాత ఇరాన్ సుప్రీం ఆర్మీ కమాండర్ ఆయన ఎవరైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఫకూర్, వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఇరాన్ ఏదో తాత్కాలికంగానే యుద్ధ విరమణ చేశాం, ఒకవేళ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఓవర్ యాక్షన్ చేసినట్లయితే డెఫినెట్లీ అవర్ ఫింగర్ ఈజ్ ఆన్ అవర్ ట్రిగ్గర్స్, ఎస్ అవర్ ఫింగర్ ఈజ్ ఆన్ అవర్ ట్రిగ్గర్స్ అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు మనోజ్? అసలు పరిస్థితులు ఉద్రిక్తతలో ఉన్నప్పటికీ అదుపులో ఉన్నాయా, లేదంటే అదుపులో ఉన్నప్పటికీ ఏ క్షణంలో అయినా ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందా? హౌ వీ నీడ్ టు లుక్ ఎట్ ది సిచ్యువేషన్? యుద్ధం అయితే ముగిసింది, కానీ ఇంకా ఈ దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. చాలా క్లియర్గా కోల్డ్ వార్ తాలూకా కొన్ని ఉదాహరణలు ఏంటంటే, మొదట ఆ యుద్ధం ముగియక మునిపే 12వ రోజున ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో ఆ రోజున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కొనసాగుతుంది, ఇరు దేశాల మధ్య శాంతి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను, కాల్పుల విరమణ జరుగుతుందని చెప్పి అటు ఇరాన్ అయినా లేకపోతే ఇజ్రాయెల్, ఎందుకంటే ఈ రెండు దేశాలు పోరాటంలో ఉన్నాయి, రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి కాబట్టి ఎవరో ఒకరు మాట్లాడాల్సింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత 18 మినిట్ మొత్తాన్ని కూడా కుప్ప కూలుస్తామని చెప్పి చాలా క్లియర్గా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఆ తర్వాత ఒక 2 రోజుల పాటుగా యుద్ధం జరిగింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేయడం, చాలా కీలకమైన నగరాలు టార్గెట్గా ఇరు దేశాలు కూడా టార్గెట్ చేసుకున్నాయి, పెద్ద ఎత్తున కుప్పకూల్చే ప్రయత్నం చేశాయి. ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దగ్గరికి కూడా ఒక లేఖతో అలీ ఖమేనీ తమ ఫారెన్ మినిస్టర్ ద్వారా లేఖలో పంపించారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, డైరెక్ట్గా మీరు కూడా యుద్ధంలోకి వస్తారంటూ కూడా ఆ లేఖలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇంకా అఫీషియల్గా ఉన్న నోట్ ఆ లేఖలో ఏముందనేది బయటకు రాలేదు. కానీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇచ్చిన లేఖని అగర్చి, అక్కడ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అగర్చి రష్యా అధ్యక్షుడికి అందించారు. సో రష్యా మొదటి నుంచి చెప్తోంది ఇరాన్ వైపుగా మేము ఉన్నామని చెప్పి. సో ఇప్పుడు తాజాగా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, కోల్డ్ వార్ ఇంకా జరుగుతుందని అనడానికి ఇవన్నీ నిదర్శనాలుగా చూడాలి. ఎందుకంటే మా దగ్గర శక్తి ఉంది, మేమంతా సిద్ధంగా ఉన్నాం, మేము పేల్చేసాం. ఆ తర్వాత ఖమేనీ కూడా ఒక ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఇరాన్ విక్టరీ అంటున్నారు ఆయన. ఇరాన్ గెలిచింది అని చెప్తున్నారు ఆయన. ఇరాన్ గెలిచింది, ఇరాన్ విజయం సాధించింది. సో ఇరాన్ ప్రజలందరూ కూడా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు, వీధుల్లోకి ఎక్కి వారంతా అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటున్నారు, డీజే మోతలు పటాసులు మొత్తం కూడా ఒక సంబరాలు అంబరాన్ని అంటాయి. కానీ ఖమేనీ ఇంకా బయటకు ఎందుకంటే ఇరాన్ సంబరాలు కూడా చేసుకునే నేపథ్యం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏదో విజయం సాధించేసాము ఇజ్రాయెల్ పైన అని చెప్పి. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. రైట్, ఎగ్జాక్ట్గా ఇరాన్ సంబరాలు జరుపుకుంది, ఖమేనీ బయటకు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు అమెరికా పైన మరొకసారి అక్కడి IRGC కమాండర్ ఏం చెప్తున్నారంటే, మహమ్మద్ పక్పూర్ ఆయన ఏమంటున్నారంటే, ట్రిగర్స్ ఆర్ రెడీ, మాకు ట్రిగర్ పైన వేలు సిద్ధంగా ఉన్నాయి, మేము నొక్కడమే ఆలస్యం, మళ్ళీ అమెరికా కుప్పకూలిపోతుంది అని. డైరెక్ట్గా అమెరికాపై దాడి చేయకపోవచ్చు, నిజంగా దాడి చేసే ఆలోచన ఉంటే ఈ యుద్ధంలోనే ఏదో ఒక రకంగా తాడోపేడో తేల్చుకునేవారు. అమెరికానే మాపై యుద్ధం జరిపి అమెరికా 3 న్యూక్లియర్ సైకిల్ పేల్చినా కూడా ఇరాన్ ఇంకా మౌనంగా ఉండిపోయి మళ్ళీ కేవలం వ్యాఖ్యలే ఎందుకు చేస్తుందని అంటే, డైరెక్ట్గా అమెరికాని కొట్టాలన్న ఆలోచనలో ఇరాన్ లేదు. కేవలం తమ దగ్గర ఉన్నటువంటి 1-2 ఎయిర్ బేసెస్ని కుప్పకూల్చగలిగింది, అమెరికాకు ఒక నష్టాన్ని వాటిల్లా చేసింది. కానీ డైరెక్ట్గా అమెరికాకు వెళ్ళిపోయి దాడి చేసేంతలా ఇరాన్ దగ్గర అయితే లేదు మాత్రం చాలా స్పష్టం. సో దానికి తోడు 21 దేశాలు సపోర్ట్ ఇచ్చాయని చెప్పాయి, కానీ ఏ ఒక్కటి కూడా బహిరంగ యుద్ధంలోకి రాలేదు, ఒక హౌతీలు తప్ప. రష్యా చైనా కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పాయి, కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా యుద్ధంలోకి రాలేకపోయారు. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ దాడులు చేశాడో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్
అటు ఇజ్రాయెల్ పైన ఇంకా దాడిని పెంచింది. ఒకే రోజున 1000కి పైగా డ్రోన్స్ ని ప్రయోగించి టెల్ అవీవ్, బీర్షెబా, హోలాన్, రమత్ ఖాన్, హైఫా రీజన్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్లో కుప్పకూల్చే ప్రయత్నం ఇరాన్ చేసింది. సో ప్రస్తుతానికి ఇరాన్ మళ్ళీ ఏం చెప్తోందంటే మేము ఓడిపోలేదు, ఇక్కడ మేము చాలా క్లియర్ గా గెలిచాం. బికాస్ మీరు దాడి చేసిన 3 న్యూక్లియర్ సైట్లు మీ లక్ష్యాలు ఏంటి? న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదని. సో న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదని లక్ష్యం కొద్దీ మీరు ఆ 3 న్యూక్లియర్ సైట్ పైన దాడి చేశారు. కానీ అక్కడ న్యూక్లియర్ సైట్లో మేము అప్పుడే ముందస్తుగా గమనించి నెల రోజుల ముందే అది మొత్తం ఖాళీ చేయించాం. 400 కేజీల యురేనియం సిద్ధంగా ఉంది. మేము ఆ యురేనియంతో మరొక 10 అణుబాంబులు తయారు చేస్తామని 2 రోజుల క్రితమే ప్రకటించింది రష్యా. సో అంతటి సామర్థ్యం ఉంది. మీరు ఫార్దో పైన దాడి చేశారు, బట్ మాకు ఎటువంటి రేడియేషన్ లీక్ అవ్వడం లేదు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూక్లియర్ స్థావరాలు లేవు అని చాలా క్లియర్ గా ట్వీట్ చేసింది ఇరాన్ మిలిటరీ. సో దాంతో పాటుగా నతాన్జలో కూడా ఇదే ఉంది, ఇసఫహాన్లో కూడా ఇదే ఉంది. మీరు టార్గెట్ అయితే చేయగలిగారు, అక్కడ దాడి చేయగలిగారు, కానీ మీరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోలేదు. బికాజ్ మీరు మమ్మల్ని న్యూక్లియర్ ని తయారు చేయకుండా అడ్డుకోలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు? అమెరికా తన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది కాబట్టి, అమెరికా సక్సెస్ సాధించలేదు కాబట్టి మేమే విజయం సాధించాం ఇరాన్ చెప్తూనే మళ్ళీ ఆ బాంబులను తయారు చేస్తాం. ఎటువంటి విధంగా అయినా మీరు మళ్ళీ మా పైన దాడి చేయాల్సి వస్తే ఏ రకంగా డైరెక్ట్ గా ఇరాన్ పై దాడి చేయాల్సిన అవసరం లేదు. సో గతంలో అసలు ఇజ్రాయెల్ ఇరాన్ కి యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అందరికీ తెలిసిందే. సో అక్కడ ఏంటి? హమాస్, హెజ్బుల్లా సంస్థలకి ఇరాన్ మద్దతుగా నిలబడింది, పలిస్తాన్లకి మద్దతుగా నిలబడింది. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ తమ దగ్గర ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చలాయించాలనో లేకపోతే తమపై ఇబ్బంది గురి చేసేటువంటి ఈ హమాస్, హెజ్బుల్లా సంస్థల్ని, పలిస్తానీ వ్యతిరేకుల్ని, లెబనాన్, సిరియాలో ఉన్నటువంటి ఇంకొంతమంది వ్యతిరేకుల్ని, అటు ఇరాన్ ఉన్నటువంటి షియా మిలిటెంట్స్ ఎవరైతే తమను ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నారో వారందరికీ ఇబ్బందులకు గురి చేయడం కోసం అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని, ఆర్థికంగా వనరుల్ని వారికి అన్నిటికీ కూడా సమకూరుస్తుంది ఇరానే. కాబట్టి సో ఇరాన్ ఇక్కడ మా దృష్టిలో ఒక నిందితుడు. బికాజ్ వాళ్ళందరికీ సమకూర్చి మాపై యుద్ధానికి పంపిస్తుంది అనేటువంటి భావనలో ఇజ్రాయెల్ ఉంది. కాబట్టి యుద్ధం మొదలైంది అసలు యాక్చువల్ గా. సో ఇప్పుడు ఏమంటోంది? ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పైన దాడి చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మూలన మళ్ళా హమాస్ ని, హెజ్బుల్లాలని, షియా మిలిటెంట్స్ ని, తర్వాత హౌతీస్ ని కొంత వాళ్ళకి సహకరించి మీరు వెళ్ళండి అనే రకంగా కూడా వారు సహకరించారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళది ఒక ఐడియాలజికల్ యుద్ధం. ఇజ్రాయెల్ పలిస్తాన్ మధ్య ఒక ఐడియాలజికల్ యుద్ధం, గాజాది ఒక ఐడియాలజికల్ యుద్ధం. సో ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఒక ఐడియాలజికల్ గా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇరాన్ కనుక మళ్ళీ సహకరించి ఏదో ఒక రకంగా వారిపై దాడి చేయాలన్న ఆలోచన కానీ లేకపోతే ఒక చిన్న కవ్వింపు చర్యకు పాల్పడ్డా కూడా ఇది ఒక రకంగా ఇరాన్ యుద్ధం చేసినట్టుగానే భావించాలి. సో ప్రస్తుతానికైతే ఈ విజయం మాది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తూనే మళ్ళీ యుద్ధానికి మేము సిద్ధమవుతున్నట్టుగా కోల్డ్ వార్, ఇట్స్ వార్ ఆఫ్ వర్డ్స్, కేవలం మాటల మధ్య యుద్ధం జరుగుతోంది. మా దగ్గర ట్రిగర్ మీద ఆల్రెడీ వేలు పెట్టి ఉంచాం, మళ్ళీ ట్రిగర్ నొక్కితే ఇజ్రాయెల్ లేదా అమెరికా మాత్రం చుక్కలు చూపించడం ఖాయమన్నట్టుగానే అక్కడి ఐఆర్జీసీ కమాండర్ మహమూద్ పక్పూర్ చెప్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలను ఇప్పుడు అటు ఇజ్రాయెల్ లా కన్సిడర్ చేస్తుంది, అటు అమెరికా ఎలా కన్సిడర్ చేస్తుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద అయితే ఇరాన్ ఎంత మాత్రం కూడా ఈ సీజ్ ఫైర్ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అది తాత్కాలికంగానే భావిస్తోందా? ఒకవేళ ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇది కొంతకాలం వరకే కొనసాగొచ్చు. ఒకవేళ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఏదైనా కవ్వింపు చేష్టలకు కానీ లేదా యుద్ధ పరిస్థితులు నెలకొల్పే పరిస్థితులు తెచ్చినప్పటికీ కూడా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదు అని చెప్పకనే చెప్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి విజువల్స్ అయితే. అట్ ద సేమ్ టైం ఒక్క తప్పు చేసినా అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికాను కానీ వదిలేది లేదంటూ కూడా అటు అల్ ఖమేనీ అలాగే ఇటు ఐఆర్జీసీ కమాండర్, ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కమాండర్ ఫకూర్ కూడా హెచ్చరించిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. మరి చూడాలి వీరిద్దరి మధ్య ఇంకా ఖమేనీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అట్ ద సేమ్ టైం ఐఆర్జీసీ కమాండర్ ఫకూర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్కి మరి ఏమన్నా ప్రతి కామెంట్స్ అటు అమెరికా నుంచి కానీ ఇటు ఇజ్రాయెల్ నుంచి వస్తాయా అని చెప్పి మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిందే. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. Telugu News ki fastest app. ఇప్పుడు totally new అవతార్లో just 5 seconds లో complete news. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి one stop solution. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.